కీర్తన గ్రంథము 119వ కీర్తన 9వ వచనం చదువుకుందాం. యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. దేవుని యందు భయము భక్తి కలిగి జీవించటం వల్ల మనం ఎవరికి భయపడాల్సిన అవసరం ఉండదు, మనుషులకి భయపడాల్సిన అవసరం ఉండదు. మనం నీతిగా బ్రతికే వారంగా ఉంటే, పరిశుద్ధంగా బ్రతికే వారంగా ఉంటే దేవుని ఎదుట ధైర్యంగా నుంచోగలుగుతాం. మనం పాపం చేసే వారంగా ఉంటే తల్లిదండ్రులకు భయపడాల్సి వస్తూ ఉంటుంది. అన్నదమ్ములకు, అక్కచెల్లెలకు, భార్యలకు, భర్తలకు, పిల్లలకు, కొడుకులకు, కోడలకు, దైవజనులకు, దేవునికి, అందరికీ భయపడాల్సి వస్తూ ఉంటుంది. ఏ పాపం చేయకుండా నీతిగా బ్రతికే వారంగా ఉంటే అందరి ముందు ధైర్యంగా బతకగలుగుతాం. పాపం